చేసుకుంటారు. అదే ఇక్కడ ఏ కార్యం చేసినా అందరూ బాగుంటారని చెప్పి మనం భగవంతుని చేసుకుంటారు. అటువంటి కార్యక్రమాలు కూడా భగవంతుడి యొక్క దేశకోసం ఈ కార్యక్రమాల ద్వారా మనందరికీ కూడా స్నాన విగ్రహం రమణం దేనికి వెళ్ళాలి కదా ప్రసాదాలు చక్కగా అభిషేకం తెలుసుకోవడం ప్రసాదం పెడుతున్నారని కార్యక్రమం జరుగుతుందంటే అది ఎప్పుడు చూడగానే ఈ రకమైన భక్తులు దేవాలయానికి వస్తారు. భగవంతుడు మన కోసం అనేకమైనటువంటి కార్యక్రమాన్ని అభివృద్ధించారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనం చక్కగా తిరుమలలో ఏ విధంగా అయితే వైజ్ఞాన సాధనంగా జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా మనం ప్రతినిత్య స్వామిని అక్షరాలు కైంకర్యాలు నిర్దించేవారు చక్కగా తన విశ్వంతా కూడా అక్షరాలు కైంకర్యాలు చేస్తున్నారు. అది ఈ పూట ఉదయం మనం విశ్వసేన పూజతో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అంటే శివగరాన్ని గణపతి పూజ అయితే చేస్తారో విష్ణుగరాన్ని కలిపి విశ్వసేన అంటే విశ్వసేనను చక్కగా పూజించారు. మన తిరుమలలో అయితే మానవుడిలో ఆ విశ్వసేనను ఉపయోగించి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. మనకి అవగాహన లేదు ఆయన విధిగా పూజించుకుని ఉదయం ఇక్కడ వాస్తు దోషాలు తొలగాలని చెప్పి ఆ వాస్తు పూజ కార్యక్రమం ఆ పవిత్రాన్ని అన్నింటినీ కూడా అభిషేకం విశేష శుద్ధి చేసుకుని వాటన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని ఈ పూట ఇక్కడ ఆచార్య స్వామి ఏదిని దేవి ఏదిని దేనిగా అమ్మవారి యొక్క భూదేవి అంశగా అంకురార్పణ అనేటువంటి మన వివాహాల్లో కూడా మిగతా వల్ల బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ రాజులైతే మనకి పెళ్లి ముందు అంకురార్పణ కార్యంలో నవధాన్ని నిర్దేశం చేస్తుంటారు. అంటే చేసేటువంటి పని శుభం చేయకూడదు అని ఇక్కడ ఇప్పుడు కూడా మనం వేడి అమ్మవారిని ఆ కొత్త మన్ను ఆ రూపంతో అమ్మవారికి వేడి చేసి అమ్మవారి భూదేవి యొక్క అనుగ్రహం తీసుకోవాలి. మనం ఇల్లు కట్టాలన్నా శుభకార్యం చేయాలన్నా ఏదైనా ప్రతి పని కూడా ఉదయం లేచినప్పటి నుంచి కూడా భూదేవి అనుగ్రహం మనం ఏం చేయాలి. ఆ అనుగ్రహం తీసుకుని కూడా అనుగ్రహం